హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం డైలీ యూజ్ డ్రెస్సెస్ కలెక్షన్ అండి. అది కూడా అండర్ 500 రూపీస్లో చాలా మంచి కలెక్షన్. ఫ్యాబ్రిక్ బాగుండేవి, కలర్ కాంబినేషన్స్ బాగుండేవి, 2 పీస్ సెట్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అయితే చూడబోతున్నాం. ముందుగా వీటన్నిటిలో అన్ని సైజెస్ అవైలబుల్, M to XXL వరకు. కాబట్టి మీ సైజ్ వైజ్గా వీటిలో ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు అండి. క్వాలిటీ బాగుంటేనే నేను మీ వరకు షేర్ చేస్తానండి. నేను తీసుకున్న వెండర్ నుంచే లింక్ డైరెక్ట్గా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. కొంతమంది లింక్స్ ఇంకా కూడా ఓపెన్ అవ్వట్లేదని చెప్తున్నారు. అండ్ సిగ్నల్ కొంచెం చూసుకోండి, వైఫై ఆర్ డేటా బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఓపెన్ అవుతుందండి. అందులో ఏం డౌట్ లేదు. ఒక్క కామెంట్ పడినా కానీ నేను వెళ్ళి మళ్ళీ రీచెక్ చేస్తున్నాను ఓపెన్ అవుతున్నాయా లేవా అని. ఖచ్చితంగా ఓపెన్ అవుతున్నాయి. సో మీరు ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకునే దానికి ఈజీ వర్క్ దానికి లింక్ బెటర్ అండి. కోడ్ వెళ్ళి సెర్చ్ చేసి నేను రాంగ్ ఇచ్చో మీకు ఓపెన్ అవ్వకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్తారు, మీ సైజ్ని సెలెక్ట్ చేసుకుంటారు. అందరికీ టైం సేవ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఫస్ట్ 2 పీస్ కాన్సెప్ట్ సెట్లో అయితే కనుక సింపుల్గా ఆఫీస్ వేర్కి కూడా యూజ్ వచ్చేలాగా, ఎందుకంటే నెక్ దగ్గర చక్కగా వర్క్ వచ్చిందండి మనకి కుర్తీకి. ఓపెన్ చేసి ఫస్ట్ నేను దీని డీటెయిలింగ్ చూపెడతాను. బాటమ్ కూడా చక్కగా ఉంది, లెహరియా క్రాస్ లైన్స్ పైన. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మనకి ఇది రియాన్ అండి. సో ఇప్పుడు ట్రెండింగ్ అంటే కనుక మనకి ఇట్లాగా వీనెక్స్ నడుస్తున్నాయి, దాని మీద కూడా మళ్ళీ మనకు అంతా కూడా ఇలాగా పల్ వర్క్ అనేది ఇచ్చున్నారండి. కాలర్ నెక్. సో సింపుల్గా క్యాజువల్గా వేసుకునే దానికైనా ఆఫీస్ వేర్కి కాలేజ్కైనా కానీ చాలా బాగుంటాయి. బడ్జెట్ రేంజ్ ఉందండి, కావాలనుకునే వారికి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మెరూన్ పైన ఈ వైట్ కలర్ ప్రింట్ కూడా చాలా బాగుంది. సాఫ్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ వితౌట్ లైనింగ్ పైన అయితే కనుక సో రెగ్యులర్ యూజ్ కోసం వచ్చినటువంటి సింపుల్ కుర్తీ అండ్ ప్యాంట్ అండి. సో వేస్తే మనకి లుక్ ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసరిగితే కనుక మనకి కంప్లీట్ ఫ్యాబ్రిక్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చున్నానండి. బాగుంది. ఫ్యాబ్రిక్ ఏంటంటే లో రేంజ్ అయినా కానీ ఎక్కడ కూడా అల్కా మెటీరియల్ లేదు, వర్తి అనమాట ఈ రేట్కి చెప్పాలంటే. ఎలాస్టిక్ గ్రిప్పింగ్ చాలా సాఫ్ట్గా ఉందండి. మనకి కొన్ని ఏంటంటే ఇట్లా నొక్కేసినట్టు అనిపిస్తాయి కదా నడుముకి, అట్లా లేదు, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి మీకు చక్కగా కంఫర్ట్గా ఉంటుంది. ఇదైతే కనుక స్ట్రైట్ కట్ బాటమ్ పైన వచ్చింది. సింపుల్గా వేసుకోవడానికి ఈరోజు నేను చూపించే అన్నీ కూడా బాగున్నాయి అండర్ బడ్జెట్లో, అది కూడా ఫ్రీ షిప్పింగ్లో. హ్యాపీగా మీరైతే కనుక తీసుకోవచ్చు అండి. ఇది మన ఫస్ట్ సెట్. మరొక సెట్ అండి, ఇది కూడా మనకైతే పైన ఫ్యాబ్రిక్ తీసుకున్నారో అదే డిజైన్ అయితే కనుక బాటమ్ కూడా సేమ్ డిజైన్ క్లాత్నే తీసుకుని అయితే కనుక బాటమ్ కూడా స్టిచ్ చేశారండి. ఓపెన్ చేద్దాం, ఇది కూడా ఎలా వచ్చింది డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. ఇది ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే బ్లెండెడ్ కాటన్ అండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు, కొంచెం కలర్ మాత్రమే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే వైట్ కలర్ కాబట్టి. వైట్ కలర్ పైన ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఈ ఆల్ ఓవర్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఇది చాలా బాగా కనపడుతుందండి. హైలైట్ ఇది అనమాట. సో ఇది కూడా అందరి ఫేసెస్కి బాగుంటుంది, ఎందుకంటే వైట్ కామన్గా అందరికీ చాలా బాగా కనపడుతుంది. దానిపైన ఈ బ్రైట్ కలర్ ప్రింటెడ్ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో అది మంచి లుక్ వచ్చిందండి. కొంచెం ఈజీ వాష్ ఈజీ మెయింటెనెన్స్, ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంది. యాక్చువల్లీ మీరు రఫ్గా యూజ్ చేసినా కానీ మీకు ఇట్లా క్రషీగా అయిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో బ్లెండెడ్ కాటన్ వల్ల బెనిఫిట్ అదే ఉంటుందండి. కొంచెం లో మెయింటెనెన్స్లో మనకి రెగ్యులర్ యూజ్ కోసం అయితే హ్యాపీగా మనం వాడుకునేలాగా ఉంటాయి అనమాట. ఇది మనకైతే కంప్లీట్గా ఫ్రంట్, ఇది ఫ్యాబ్రిక్ అయితే కనుక బ్యాక్ సైడ్ డిజైన్ సేమ్ అండి. ఇదే క్లాత్ తీసుకుని మనకి ఈ విధంగా ఇచ్చినారు. సేమ్ బాటమ్ కూడా మనకైతే కనుక ఇలాగే వచ్చిందనమాట. సో ఇప్పుడు కొంచెం కార్డ్ సూట్స్ కూడా ఇట్లాగే నడుస్తున్నాయి కదా, పైన కింద కూడా సేమ్ రిలేటెడ్ ఆ ప్యాటర్న్ తీసుకుని ఇట్లా స్ట్రైట్ కట్ ప్యాంట్ పైన అయితే కనుక మనకి ఈ డిజైన్ ఇచ్చారండి. 100% మనీ వర్త్. ఫ్యాబ్రిక్ వైజ్, డిజైన్ వైజ్, స్టిచ్చింగ్ వైజ్, ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ లేకపోయినా కానీ మందంగా ఉందండి. మీరు తీసుకోవాలనుకుంటే అస్సలు సెకండ్ కూడా ఆలోచించవచ్చు, పక్కగా మీకు నచ్చుతుంది ఈ రేట్కి ఈ క్వాలిటీ. సో ఆ పరంగా ఇది నేను రికమెండ్ చేస్తాను. ఇది కూడా 2 పీస్ కాన్సెప్ట్లో కలర్ చాలా బాగుందండి. ప్రజెంట్ అయితే పేస్టల్స్ కూడా బాగా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి నేను దీన్ని లైట్ కలర్ బేస్ పైన అయితే కనుక తెప్పించాను రెగ్యులర్ యూజ్ కోసం. ఇది కూడా బ్లెండెడ్ కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిందండి. నిజంగా చెప్తున్నాను కదా, కళ్ళు మూసుకుని తీసుకోండి. కలర్ని బట్టి అయితే కనుక డిజైన్ బట్టి చాలా చాలా బాగుందండి. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదండి, నిజంగా చెప్తున్నా. వెరీ సింపుల్ లుక్ ఉంటుంది, హడావిడిగా అట్లా బ్రైట్గా అట్లా ఓవర్గా ఏమి ఉండదు, నీట్గా ఉంటుంది. సెటిల్డ్ కలర్ ఉంటుందండి. ఇదైతే కనుక మనకి కుర్తీ మీరు చూడొచ్చు, షార్ట్ లెంత్ లాగా వచ్చింది. ఇది 3/4 హ్యాండ్ ఇలా వస్తుందండి. రెగ్యులర్ యూజ్ కోసం అయితే కనుక బెస్ట్ చాయిస్ నన్ను అడిగితే. ఇది కాలర్ నెక్ పైన అయితే కనుక వచ్చిందండి. ఇది బ్యాక్ షార్ట్ లెంత్లా కనపడుతుంది అనమాట మనకి. టాప్ కాలేజ్ వేర్కి వాటికి అయితే కనుక మీకు చక్కగా బాగుంటుంది. ఇక్కడ కూడా కట్ అనేది కొంచెం బ్యాక్ సైడ్ అయితే కనుక లిటిల్ బిట్ ఎక్స్ట్రా తీసుకున్నారు, కొంచెం ఇండో వెస్ట్రన్ కాన్సెప్ట్ అనమాట. అండ్ బాటమ్ అయితే విత్ పాకెట్స్ వచ్చిందండి. కంప్లీట్ బ్రాండెడ్ లుక్ ఇచ్చాడు. ఇది ఫ్రంట్ ఏమో ఇట్లా వస్తుంది కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రిప్పింగ్ ఇలా ఉంటుంది. అండ్ పాకెట్ కూడా ఇచ్చారండి చూడండి. సో సింపుల్గా ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా మీకు ఈజీగా నడుస్తుంది. 2 సైడ్స్లలో కూడా మనకి పాకెట్ ఉంది చూసుకున్నట్లయితే. సో లిటిల్ బిట్ పలాజో కాన్సెప్ట్ ఇచ్చారండి. స్ట్రైట్ కట్ కాదు, బట్
పలాజో, లిటిల్ బిట్ పలాజో, ఆ మీడియం లెంత్ ఉంటాయి కదా, అలా అయితే కనుక ఉంది. బడ్జెట్ రేంజ్లో మంచి పీస్, కాలేజెస్కైనా ఆఫీస్ వరకైనా క్యాజువల్గా వాడాలనుకున్నా, ఇంట్లో వాడాలనుకున్నా కానీ బడ్జెట్లో అయితే కనుక ఫ్యాబ్రిక్ వైజ్, కలర్ వైజ్, పాకెట్స్ ఉన్నాయి, షార్ట్ లెంత్ టాప్, గుడ్ ఓవరాల్గా. మరొక 2 పీస్ కాన్సెప్ట్ సెట్ అండి. కలర్ ఎంత బాగుంది కదా. ఎల్లో సూట్ కాదేమో అని అనుకునే వాళ్ళు కూడా ఎల్లో వేసుకునేంత చక్కగా మంచి కలర్ అనమాట. మ్యాంగో ఎల్లో ఉంటుంది కదండి, ఆ కలర్ అనమాట. సో దానిపైన మనకి బ్లెండెడ్ కాటన్ మెటీరియల్ పైన అయితే వచ్చినటువంటి డిజైన్ అండి. సింపుల్గా వేసుకునే దానికి ఇది కూడా చాలా బాగుంటుంది. సో లైట్ వెయిట్ మెటీరియల్ అండి. ప్రాణానికి ఎంత హాయిగా ఉంటాయో ఇలాంటి బట్టలు ఇంట్లో వేసుకున్నా కూడా రెగ్యులర్ యూజ్ పైన. సో ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్, లాంగ్ టాప్ ఇలా వచ్చేసింది మనకి వితౌట్ లైనింగ్ పైన. 3/4 హ్యాండ్లో అయితే కనుక మనకి ఈ విధంగా సింపుల్సా హ్యాండ్ వచ్చేసింది. బాటమ్ అయితే కనుక మనకి సేమ్ అదే కలర్ కాంబినేషన్ బట్టి తీసుకుని ఎలాస్టిక్ గ్రిప్పింగ్లో స్ట్రైట్ కట్ బాటమ్ అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చారండి. ప్లెయిన్ ఉంది. ఇది కూడా లైట్ వెయిట్ మెటీరియల్, మంచి క్వాలిటీ కాటన్ మెటీరియల్ అండి. ఇలాంటివి చాలా బాగుంటాయి, వెరీ కంఫర్ట్గా ఉంటాయి. మీరు డే కాదు ఈ డ్రెస్ వేసుకుని 4 రోజులు కంటిన్యూ ఉన్నా కానీ మీకు ఈ డ్రెస్తో ఎంత కూడా లేదు, మాసిపోవాలి తప్ప డ్రెస్ కంఫర్ట్లో మాత్రం ఎక్కడా తగ్గదండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ కాటన్ ఇచ్చారనమాట. బాగుంది. దుపట్టాస్ ఖచ్చితంగా మేము మ్యాచ్ చేసుకోవాలనుకున్నా సింపుల్గా ఒక వైట్ కలర్ దుపట్టా, బ్లాక్ కలర్ దుపట్టా కామన్గా అందరి దగ్గర ఉంటాయండి షిఫాన్స్లలో. అలా వేసుకున్నా కూడా మీకు ఇంత తక్కువ రేట్లో మీకు చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. సో 3 పీస్ సెట్ ఆ పరంగా చూసుకుంటే మనకి బిలో 500లో వస్తుంది. సో లేదు 2 పీస్ లాగా వాడాలనుకున్నా కానీ అండర్ బడ్జెట్లో మనకి ఇది ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా బాగుంది, మనీ వర్త్. పక్కాగా మీరు రిసీవ్ అయిన తర్వాత కూడా అనుకుంటారండి బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే కనుక ఈ రేట్లో అని. సో సైజెస్ ఉన్నాయి కాబట్టి మీ సైజ్ వైజ్గా సెలెక్ట్ చేసుకోండి. అన్ని లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చెక్ చేసుకోండి, సైజ్ వైజ్గా సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మీకు అయితే అంటే నేను కొనుక్కున్న దగ్గర నుండి లింక్ ఇచ్చున్నాను కాబట్టి సేమ్ మీకు కూడా ఇదే వచ్చేస్తుందండి. సో అండర్ 500 రూపీస్ బడ్జెట్లో మన 5th డ్రెస్ అండి ఇది కూడా. ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కలెక్షన్స్ అప్డేట్ ఎప్పటికప్పుడు నేను ఇస్తూనే ఉంటాను కాబట్టి మీ షాపింగ్కి తప్పకుండా వీడియోస్ అనేది హెల్ప్ అవుతాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా వీడియో షేర్ చేయండి, వారికి కూడా వీడియో అనేది హెల్ప్ అవుతుంది షాపింగ్ చేసుకునేదానికి. ఇది కూడానండి కాటన్ మెటీరియల్ పైన చక్కగా బ్లూ కలర్ అండి, ఎంత బాగుందో చూడండి కలర్. ఇలాంటి పర్టికులర్ కలర్స్ ఉంటాయండి కొన్ని, స్కిన్ టోన్ ఏదైనా కానీ సెట్ అయిపోతాయి. మీరు చామన్ ఛాయ్ ఉన్నా, ఫెయిర్ ఉన్నా, కొంచెం డల్ కలర్ ఉన్నా కానీ ఇలాంటి కామన్ కలర్స్ అండి ఇవి. ఎందుకంటే మనకి ఫస్ట్ నుండి వేసుకుంటాం కాబట్టి ఇలాంటి జనరల్ కలర్స్ సెట్ అయిపోతాయి ఎన్ని స్కిన్ టోన్కి. ఇది లాక్తోనే కంప్లీట్గా మనకి మిర్రర్ వర్క్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. సో మనకి ఫ్రంట్ అయితే ఈ విధంగా వచ్చింది లాక్ అండి. ఇదంతా కూడా మిషన్ వాష్ వేసి మీరు తిప్పి కొట్టినా కానీ మీకు ఇదేం కూడా ఊడిపోదు, కదలకుండా నలగకుండా అయితే కనుక వచ్చింది. సో సింపుల్గా రెగ్యులర్ యూజ్ కోసం అయితే కనుక హ్యాపీగా ఇది కూడా తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కాటన్ మెటీరియల్ అండి ఇది కూడా. చూడండి ఇది బాటమ్, స్ట్రైట్ కట్ బాటమ్, సాఫ్ట్గా ఉంది. కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక లైన్స్ కాన్సెప్ట్ తీసుకునే మనకైతే కనుక ఈ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ కాంట్రాస్ట్ మిర్రర్స్ అయితే కనుక మెరూన్ తీసుకుని ఇచ్చారండి. ఇది కూడా చక్కగా ఉంది, మనీ వర్త్ పీస్. ఈరోజు నేను పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్స్ అండి, చాలా బాగున్నాయి కదా, చాలా బాగుంటాయి కూడా అందరికి. మనకి ఇట్లాగా బర్డ్ తీసుకుని చక్కగా ఇచ్చారు. నిజంగా చెప్తున్నాను కదా, లైట్ వెయిట్ కానీ చూడడానికి మాత్రం భలే స్టైల్గా ఉంటాయి. లాంగ్ హ్యాంగ్ పైన నచ్చాయి అనుకుంటే మీషోలో తీసుకున్నానండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నా డ్రెస్ డీటెయిల్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెట్టానండి. నచ్చింది అనుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్ లాంగ్ గౌన్ అనమాట ఇది కూడా. మరో మంచి వీడియోలో రేపు కలుద్దాం. కొత్త కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తా. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్.